హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఫస్ట్ నుంచి వీడియోస్ చేస్తున్నాం కదా. సో వాటి కింద అయితే కామెంట్స్ వచ్చినాయి కొన్ని. సో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా వీడియోస్ చూసి కింద కామెంట్ చేసినందుకు. ఆ కామెంట్స్లో మేమైతే ఇప్పుడు ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాం అనమాట. అంటే వాళ్ళకి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాము. నేను ఆల్రెడీ కొన్నిటికైతే రిప్లై ఇచ్చాను, నాకు తెలిసినవి. కానీ ఇప్పుడు ఈ వీడియో చేసి పెడితే కొంచెం ఎక్కువ మంది చూడటానికి అయితే అవకాశం ఉండిందని చెప్పేసి, డౌట్లు కొంతమంది కామెంట్ పెట్టలేకపోవచ్చు. సో వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో మాకు తెలిసినంత వరకు మేమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళని, లోన్స్ పెట్టే వాళ్ళని కనుక్కొని మీరైతే ముందుకు ప్రొసీడ్ అవ్వండి. సో ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇతను వచ్చేసరికి మా ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు వీడియో చేస్తున్నాం కదా, మా ఫ్రెండే. సో వీళ్ళిద్దరూ అండ్ నేను ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం కదా, ఈ పిఎంఈజీపీ మేము డైరీ ఫామ్ పెట్టడానికి. సో మేమైతే పిఎంఈజీపీ ఆఫీస్కి కానీ, బ్యాంక్కి కానీ అండ్ ఎంఆర్ఓ ఆఫీస్కి, మీ సేవలకి, వీటిలన్నిటికీ తిరిగి కొంచెం మాకైతే ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో వాటి మీద బేస్ చేసుకొని ఈ ఆన్సర్స్ అయితే ఇస్తున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి చరణ్ గారు అడుగుతున్నారు, బ్రో మెడికల్ షాప్కి టైప్ ఆఫ్ యాక్టివిటీ ఏం పెట్టాలని చరణ్ గారు అడుగుతున్నారు. కామెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చరణ్ గారు, మీరు మెడికల్ షాప్కి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఏం పెట్టాలని అడుగుతున్నారు కదా, దానికి మీరు లోన్కి అప్లై చేస్తున్నప్పుడు టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అని ఉంటుంది. దాంట్లో మీరు వచ్చేసి సర్వీస్ ఆర్ ట్రేడ్ అనే యాక్టివిటీని చూస్ చేసుకోండి. చెప్పినట్టు టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో సర్వీస్ ఆర్ ట్రేడ్ అయితే చూస్ చేసుకోవాలి మెడికల్ షాపులు పెట్టాలనుకునే వాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శ్రీరామ్ గారు అడుగుతున్నారు, అన్నా నేను ఫిష్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నా, లోన్ ఇస్తారా? సో ఫిష్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారు, లోన్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఫిష్ ఫార్మింగ్కి పిఎంఈజీపీ లోన్ కన్నా పిఎంఎంఎస్వై అనేది ఆ లోన్కి అప్లై చేయండి. పిఎంఎంఎస్వై అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఆ లోన్కి అప్లై చేయండి, దాంట్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో శ్రీరామ్ గారు, మీరు పిఎంఈజీపీ కన్నా పిఎంఎంఎస్వై ట్రై చేస్తే మీకైతే దాంట్లో అది ఓన్లీ ఇప్పుడు మనకి ఫిష్ ఫార్మింగ్ ఇవి ఉంటాయి కదా, సో వాటికైతే ఎక్కువ అది దానికి సంబంధించింది అనమాట. పిఎంఎస్వై అనేది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. మీరైతే దాంట్లో ట్రై చేయండి, పిఎంఈజీపీ కన్నా అదే బెటర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లమ్మ గారు అడుగుతున్నారండి. నెక్స్ట్ కామెంట్, సార్ మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయొచ్చా, ప్లీజ్ రిప్లై. సో మనం సొంతగా ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయగలం అనేది చెప్పేసి అడుగుతున్నారు అనమాట ఎల్లమ్మ గారు. ప్రాజెక్ట్ రిపోర్టు మనం చార్టెడ్ అకౌంట్ దగ్గర ప్రిపేర్ చేయించామా లేదనేది బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తారండి. మనం ప్రిపేర్ చేసుకునే దానికన్నా అకౌంటెంట్ దగ్గర ప్రిపేర్ చేయించుకోవడం మంచిది. బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తారు, మనం అసలు చార్టెడ్ అకౌంట్ దగ్గర ప్రిపేర్ చేయించామా లేదని బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ వచ్చేసరికి మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ లో స్టార్టింగ్ పేజ్ లో సిఏ గారు ఉంటారు కదా, సో వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ప్రాజెక్ట్ రిపోర్ట్ లో క్యాలిక్యులేషన్ కూడా చాలా ఉంటాయి అండి ఎల్లమ్మ గారు. అండ్ మిగతా వాళ్ళు కూడా 2-3 అడిగారు అనమాట, ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం తయారు చేయొచ్చా అని. సో దాంట్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అండ్ సిఏ గారి డీటెయిల్స్ కూడా కావాలి. సో బెటర్ మీరు చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి ప్రిపేర్ చేయించుకుంటేనే బ్యాంక్ వాళ్ళు మీది ప్రాజెక్ట్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి బాజీ గారు అడుగుతున్నారు, బ్రదర్ సిఏ ఎంత తీసుకున్నారు ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడానికి, అంటే అమౌంట్ ఎంత తీసుకున్నారు అని అడుగుతున్నారు. మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించిన సిఏ గారు 2000 తీసుకున్నారు. మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడ చేస్తున్నారు, ఆ సిఏని, ఆ పర్సన్ బట్టి సారు తీసుకున్న అమౌంట్ ఉంటుందండి. దాన్ని పర్టికులర్ గా చెప్పలేము ఎంత అమౌంట్ తీసుకుంటారని. సిఏని బట్టి అంటే పర్సన్, మీరు వెళ్ళే పర్సన్ బట్టి అమౌంట్ అనేది డిఫరెన్స్ అవుతా ఉండిద్ది. కామెంట్ వచ్చేసరికి సంపత్ గారు అడుగుతున్నారు, బ్రదర్ సిఏ అంటే పోలీస్ ఆఫీసరా లేదంటే సిఏ ఎడ్యుకేషన్ వల్ల, అండ్ బ్రదర్ మీ నెంబర్ పెట్టండి, మీ కాడికి వచ్చి అప్రోచ్ అవుతా బ్రో ప్లీజ్. సో ఎట్లయితే కామెంట్ పెట్టారు అనమాట. సో సిఏ అంటే పోలీస్ ఆఫీసరా లేదంటే సిఏ చదువుకున్న వాళ్ళని చెప్పేసి అడుగుతున్నారు. సిఏ అంటే సిఏ చదువుకున్న వాళ్ళండి, చార్టెడ్ అకౌంటెంట్. ఇంకోటి, మీరు మా ఫోన్ నెంబర్ అడిగారు కదా, తప్పకుండా ఇస్తాం మా ఫోన్ నెంబర్. మాకు లోన్ అమౌంట్ వచ్చి మేము డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు నాతో మాట్లాడొచ్చు. పి వాసు గారు అడుగుతున్నారండి, నేను స్టడీస్ చేయలేదు, నేను అప్లై చేసుకోవచ్చా, అండ్ నా దగ్గర స్టడీ సర్టిఫికేట్ కూడా ఏం లేవు, నేను డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నాను, నాకు లోన్ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో అతనైతే ఏం చదువుకోలేదంట, డాక్యుమెంట్స్ కూడా ఏం లేవంట, స్టడీ సర్టిఫికేట్ అలాంటివి ఏమి. సో అతనికి అయితే లోన్ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. మినిమం 8th వరకు చదువుకొని ఉండాలండి. మినిమం 8th వరకు అన్నా చదువుకొని ఉంటే లోన్ వస్తుంది. లేదంటే మీరు మీ దగ్గర ఉన్న పిఎంఈజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి. చదువుకోని వాళ్ళకి కూడా మినిమం 5 lakhs వరకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒకసారి మీ దగ్గర ఉన్న పిఎంఈజీపీ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. బ్రదర్ అడుగుతున్నారు, ల్యాండ్ రూరల్ ఏరియాలో ఉంది, హౌస్ అర్బన్ ఏరియాలో ఉంది. సో నేను అర్బన్ సర్టిఫికెట్ లేదంటే రూరల్ ఏరియా సర్టిఫికెట్ రెండిట్లో ఏది తీసుకోవాలి, ఒకసారి
సర్టిఫికేట్ అప్లోడ్ చేయగలరు అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ ల్యాండ్ వచ్చేసరికి రూరల్ ఏరియాలో ఉందంట, అంటే వాళ్ళు ఫార్మింగ్ పెట్టాలనుకునే ల్యాండ్ రూరల్ ఏరియా ఉంది, అండ్ వాళ్ళ ఉండే ఇల్లు అర్బన్ ఏరియాలో ఉంది. సో ఈ రెండిట్లో ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది మ్యాటర్ కదండి, మీరు బిజినెస్ ఎక్కడ చేయాలనుకుంటున్నారో అది మాత్రం చాలా ముఖ్యం. మీరు రూరల్ ఏరియాలో ఉంటున్నారు కనుక రూరల్ ఏరియా సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకని మంచిది, మీరు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఒకసారి చెక్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఒకసారి బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి దాన్ని బట్టి మీరు రూరల్ ఏరియా సర్టిఫికేటా లేకపోతే అర్బన్ ఏరియా సర్టిఫికేట్ అనేది ఒకసారి వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకోండి. నాకు తెలిసినంత వరకు రూరల్ ఏరియా సర్టిఫికేట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కన్నయ్య గారు అడుగుతున్నారండి, మొబైల్ షాప్ కి ఉందా అంటే పిఎంఈజీపీ ఎలిజిబిలిటీ, పిఎంఈజీపీ లోను మొబైల్ షాప్ కి ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. పిఎంఈజీపీ లోన్ లో మొబైల్ షాప్ తీసుకోవచ్చండి, కానీ నాకు కన్ఫర్మ్ గా తెలియదు. సో మొబైల్ షాప్ కి అయితే తీసుకోవచ్చు, అండ్ దానికి కూడా ఎలిజిబిలిటీ సేమ్ ఇంతే, మీరు 8th పాస్ అయి ఉండాలి. సో అలా అయితే ఉంది. ఒకసారి మీరు ఎందుకైనా మంచిది, మీరు నెట్లో కానీ లేదంటే మీ దగ్గరలో ఉన్న పిఎంఈజీ ఆఫీస్ కానీ వెళ్ళి మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కామెంట్ శ్రీను గారు అడుగుతున్నారు, బ్రదర్ నేను 10 lakhs లోన్ తీసుకొని ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకొని, అంటే లోన్ మీద సెకండ్ హ్యాండ్ కార్ తీసుకొని రెంట్స్ కి తిప్పుదాం అనుకుంటున్నాను, అంటే రెంట్స్ కి ఇస్తారంట లైక్ కమర్షియల్ వెహికల్ లాగా. సో లోన్ అప్రూవ్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో 10 lakhs లోన్ తీసుకొని పిఎంఈజీపీ మీద వాళ్ళు వెహికల్ తీసుకొని కమర్షియల్ వెహికల్ లాగా నడుపుదాం అని చెప్పేసి అనుకుంటున్నారు, కారు తీసుకొని. సో లోన్ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు. పిఎంఈజీపీ లోన్ లో కార్ తీసుకోవచ్చండి, కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవడానికి లేదు. మీరు పిఎంఈజీపీలో వెహికల్ తీసుకోవాలనుకోండి, మీ దగ్గర హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ మీ అకౌంట్లో 2,50,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉండాలి. ఆ రకంగా అయితే మీరు లోన్ ఈజీగా వస్తుంది, మీరు కారు కూడా కొనుక్కోవచ్చు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ఉదయ్ గారు అడుగుతున్నారండి, ఉదయ్ సన్నీ గారు, సార్ సిఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తే ఎంత అమౌంట్ తీసుకున్నారు కొంచెం చెప్పండి. సో 2,000 అయితే తీసుకున్నారండి మాకు సిఏ గారి ప్రాజెక్టు. సో మీ దగ్గర ఎంత తీసుకుంటారో మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళని కనుక్కొని మీ రేంజ్లో ఉంటే అమౌంట్ సో మీరైతే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సురేష్ గారు అడుగుతున్నారండి, సిఏ ఫోన్ నెంబర్ ఉంటే చెప్తారా బ్రదర్ కొంచెం. సో సిఏ ఫోన్ నెంబర్ అనేది నేను 4-5 కామెంట్స్ కూడా చూశాను వీడియోస్ కింద. సో సిఏ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. సిఏ గారు ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలండి. ఆయన పర్మిషన్ తీసుకుని ఆయన ఒప్పుకుంటే తప్పకుండా ఆయన నెంబర్ మీకు ఇస్తాను. సో నేనైతే 3-4 కామెంట్స్ అయితే చూశాను మా వీడియోస్లో, సిఏ ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు అనమాట. అంటే వాళ్ళు ఈ గుంటూరు సరౌండింగ్స్ లో వాళ్ళే అనుకుంటున్నాను నేను అడిగిన వాళ్ళు, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను వీడియోస్లో గుంటూరులో మాది తెనాలి మండలం గుంటూరు జిల్లా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి సిఏ నెంబర్ అడుగుతున్నారు అనుకుంటా. మేమైతే వేరే వాళ్ళ ద్వారా నుంచి సిఏ గారిని అయితే కాంటాక్ట్ అయ్యాము. సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే సిఏ బెటర్, మీరు కాంటాక్ట్ అవ్వడానికి అండ్ అమౌంట్ మాట్లాడుకోవడానికి, అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అమౌంట్ చేయడానికి. సో అదైతే ఈజీగా ఉండిద్ది, బెటర్ మీరు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం అయితే బెటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సంపత్ గారు అడుగుతున్నారు, హాయ్ బ్రో, మాది కూడా గుంటూరు, నేను లోన్ తీసుకుందాం అనుకుంటున్నా కానీ ఎలాగో ప్రాసెస్ అర్థం కావట్లేదు, మీ ఫోన్ నెంబర్ ఇస్తే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను ప్లీజ్. సంపత్ గారు, మీరు లోన్ కి అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉందో ఆ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇట్లా పిఎంఈజీపీ లోన్ తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఆ లోన్కి ఎలిజిబుల్ కాదా అని చెప్పేసి అని మీరు ఆ బ్యాంక్ మేనేజర్ని అడిగితే ఆయన చెప్తారు మీరు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ చెప్తారు. అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ రిపోర్ట్ అని కానీ లేకపోతే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఫస్ట్ ఆయన సలహా తీసుకోండి. అలాగే మీరు మా ఫోన్ నెంబర్ కూడా అడిగారండి, మేము లోన్ ఇంకా అమౌంట్ మా చేతికి రాలేదు, అమౌంట్ మా చేతికి వచ్చి మేము డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత తప్పకుండా మా నెంబర్ మీకు ఇస్తాము. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అంటే ఆ సారు అడగట్లేదు అనమాట. సో మేమైతే ఒక వీడియో పెట్టాము మా లోన్ రిజెక్ట్ అయిందని చెప్పేసి, గోపీచంద్ గారు కామెంట్ చేశారనమాట. హాయ్ అండి, డోంట్ వర్రీ, మనకి మిస్టేక్స్ తెలిస్తే బెటర్ లేటర్ స్టేజెస్ లో చాలా ఈజీ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి మీరు కామెంట్ చేసినందుకు. అండ్ కింద ప్లీజ్ బీ హ్యాపీ, థింక్ పాజిటివ్ అండ్ కంప్లీట్ ఆల్ పెండింగ్ అప్లోడ్ డాక్యుమెంట్స్. సో ఆఫ్టర్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అగైన్ షేర్ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ డాక్యుమెంట్స్ స్కోర్ కార్డ్ అని చెప్పేసి కామెంట్ అయితే చాలా పెద్ద కామెంట్ అయితే చేశారు. చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి. మీరు అన్నట్టుగానే మేమైతే తర్వాత మళ్ళీ సెకండ్ టైం అయితే అప్లై చేసాము, సక్సెస్ అయితే అయిందంటే బ్యాంక్ ఫార్వర్డ్ అయింది అప్లికేషన్ బ్యాంక్కి. వాళ్ళు బ్యాంక్ చెకింగ్ వచ్చినప్పుడు కూడా మేమైతే వీడియో తీసి పెడతాము. చాలా థ్యాంక్స్ అండి గోపీచంద్ గారు మీ సపోర్ట్కి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి ప్రేమ్ గారు అడుగుతున్నారండి, బ్రో బ్యాంక్ వాళ్ళకి షూరిటీ ఏం పెట్టాలి, అంటే పిఎంఈజీపీ లోన్ పెట్టాలంటే బ్యాంక్ వాళ్ళకి షూరిటీ ఏం పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. 10 lakhs బిలో అయితే మీరు షూరిటీ ఏం పెట్టాలి అవసరం లేదు బ్రదర్. 10 lakhs అబోవ్ అయితే మాత్రం మీరు షూరిటీ పెట్టాలి. ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ లేదా
ల్యాండ్ డాక్యుమెంట్స్ లాంటివి షూరిటీ పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కామెంట్ చేశారు అనమాట, లక్ష్మణ్ గారు కామెంట్ చేశారు. అన్న ఫస్ట్ నేను బ్యాంక్ మేనేజర్ని కలిశాను, బ్యాంక్ లోన్ కావాలని చెప్పాను, అంటే బ్యాంక్ మేనేజర్కి లోన్ కావాలని చెప్పారంట. కానీ వాళ్ళు ఓన్ ల్యాండ్ కావాలని అడుగుతున్నారు, అంటే మీ పేరు మీద ఓన్ ల్యాండ్ ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో పిఎంఏజీపీ లోన్కి అప్లై చేసేటప్పుడు, అంటే మీరు డైరీ ఫామ్ కానీ దేనికైనా అప్లై చేసేటప్పుడు ఓన్ ల్యాండ్ ఉంటే మీకు చాలా బెటర్ అండి. అంటే లోన్ శాంక్షన్ అవడానికి కానీ దేనికైనా చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. మీరు ఓన్ ల్యాండ్ ఉంటే వాళ్ళు మీ నమ్మకంతో శాంక్షన్ అయితే చేస్తారు కొంచెం త్వరగా, మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే. ఓన్ ల్యాండ్ ఉంటే కొంచెం బెటర్, మీరు లీజ్కి తెచ్చుకోని ల్యాండ్, సో అవన్నీ సో కొంచెం ఇబ్బంది అయ్యిద్ది. మీరు లీజ్కైనా తెచ్చుకోవచ్చు ల్యాండ్, ఓన్ ల్యాండ్ కాకుండా లీజ్కైనా తెచ్చుకోవచ్చు, లీజ్ సర్టిఫికేట్ ఉండాలి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అవర్ గాడ్ ఈజ్ ఫార్మర్ అని చెప్పేసి ఆ బ్రదర్ అడుగుతున్నారు అనమాట. ఫర్ ప్రాసెస్ అప్లికేషన్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ సార్, కైండ్లీ షేర్ దట్ వన్. అంటే అప్లికేషన్ మనం అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ బ్యాంక్ వాళ్ళకి ఫార్వర్డ్ అవడానికి సో ఎన్ని రోజులు పడుతుందని చెప్పేసి అడుగుతున్నారు. మేము ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు మాకు స్టేటస్ తెలియడానికి మాకు 10 days పట్టిందండి, రిజెక్ట్ అయిందని తెలియడానికి. అండ్ సెకండ్ టైం అప్లై చేసినప్పుడు మాకు 4 daysలోనే బ్యాంక్కి ఫార్వర్డ్ అయిందనే సంగతి తెలిసింది. అండ్ బ్యాంక్ వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ఎప్పుడు అమౌంట్ ఇస్తారనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే 3 monthsలో మనీ వచ్చే ఛాన్స్ ఉంది. సో అదండి, మాకైతే 4 days పట్టింది సెకండ్ టైం, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి. అంటే బ్యాంక్ వాళ్ళకి ఫార్వర్డ్ అవ్వడానికి అయితే 4 days అయితే పట్టింది మాకు స్టేటస్ చూపించడానికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లక్ష్మణ్ ఎస్ గారు అడుగుతున్నారు అనమాట, లక్ష్మణ్.ఎస్ గారు. పిఎంఏజీపీ లోన్ రావాలంటే ఎంత ఉండాలి భయ్యా? పిఎంఈజీపీ లోన్ కాదండి, ఏ లోన్కైనా మీరు అప్లై చేయాలంటే సివిల్ స్కోర్ 740 అబోవ్ ఉంటే చాలా బెటర్, చాలా మంచిది మనకు కూడా. సో అదండి, సిబిల్ స్కోర్ అనేది 740 అబోవ్ ఉంటే మీకు లోన్ అయితే ఏ లోన్ అయినా కన్ఫామ్గా ఎలిజిబుల్ అయిపోతారు మీరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సన్నీ గారు అడుగుతున్నారు, ఉదయ్ సన్నీ గారు. 10th మెమో ఉంటేనా అప్లై చేయాలా? సో మీ దగ్గర 10th మెమో అంటే మీరు 10th క్లాస్ చదువుకున్నారా, 10th క్లాస్ వరకే చదువుకున్నారా, లేదంటే మీరు పై చదువులు చదువుకున్నారా? నాకు తెలిసి 10th క్లాస్ మెమో అంటే మీరు ఎక్కడ చదువుకున్నారా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉండిద్ది. అంటే మీరు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉండిద్దండి అది. 10th క్లాస్ మెమో అంటే మ్యాక్సిమం 8th క్లాస్ ఉంటే చాలు, 8th క్లాస్ ఉంటే మీరు పిఎంఈజీపీ లోన్కి అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మా పేరు మీద లోన్ వేరే వాళ్ళు తీసుకొని ఉంటే లోన్ ఇస్తారా? అంటే మీ పేరు మీద ఆల్రెడీ వనజ గారు అడుగుతున్నారండి, మీ పేరు మీద ఆల్రెడీ వేరే వాళ్ళు పిఎంఈజీపీ లోన్ తీసుకున్నారా, లేదంటే వేరే లోన్స్ ఏమన్నా తీసుకున్నారా మీ పేరు మీద? వనజ గారు, మీరు పిఎంఈజీపీ లోన్ అనేది ఆల్రెడీ ఒకసారి తీసుకొని ఉంటే అది మీరు కరెక్ట్గా పే చేస్తే మీరు ఆ బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేయడం కోసం మళ్ళీ ఇంకోసారి లోన్ తీసుకోవచ్చండి. లేదా మీరు వేరే బ్యాంక్ ఏదైనా పర్సనల్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ అలాంటి లోన్స్ ఏమైనా తీసుకొని ఉంటే మీ ఆధార్ చెక్ చేసినప్పుడు ఆ లోన్స్ కనిపించదు కాబట్టి లోన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి మేడం. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి మనీ స్టీవ్ గారు అడుగుతున్నారండి, బ్రదర్ నేను లోన్ తీసుకొని అశోక్ లేలాండ్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. అంటే అశోక్ లేలాండ్ ట్రక్ ఉండేది కదా, అది తీసుకొని కమర్షియల్ వెహికల్ లాగా తిప్పుదాం అనుకుంటున్నాను, లోన్ అప్రూవ్ అవుతుందా? బ్రదర్, ఇందాక ఒక బ్రదర్ కార్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి అడిగారు, ఆయనకి చెప్పిన ప్రాసెస్ బ్రదర్. నీకు కూడా మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అండ్ ఆ వెహికల్ తీసుకోవాలనుకుంటే మినిమం పక్కా మన అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా మన అకౌంట్లో మనీ ఉంచాలి ఈఎంఐస్ కట్ అవ్వడానికి. ఆ అమౌంట్ కనుక మన అకౌంట్లో చూపిస్తే మనకు లోన్ వచ్చే ఛాన్స్ చాలా స్పీడ్గా ఉంటుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి విలేజ్ ప్రాంక్ సిడిపి బాయ్స్ అడుగుతున్నారండి, అన్న అమౌంట్ అంతా ఒకేసారి పడిద్దా సబ్సిడీతో కలిపి, లేదంటే అమౌంట్ స్టేజెస్లో పడుతుందా? అంటే మీకు లోను మొత్తం అప్రూవ్ అయిపోయిన తర్వాత అమౌంట్ మొత్తం ఒకేసారి పడిద్దా, లేదంటే స్టేజెస్లో పడిద్దా విత్ సబ్సిడీ అని చెప్పేసి అడుగుతున్నారు. బ్రదర్, మనం ఏ లోన్కి అప్లై చేసినా కానీ లోన్ అమౌంట్ మొత్తం ఒకటేసారి మన చేతికి రాదు. లోన్ అమౌంట్ మనకి కొంచెం కొంచెం ఇస్తారు, అండ్ సబ్సిడీ అమౌంట్ కూడా మన చేతికి అయితే ఇవ్వరు. నాకు తెలిసినంత వరకు అయితే ఇదే, మేము ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా తెలియదు. మను గారు అడుగుతున్నారండి, ఓన్ హౌస్ కూడా లేదు ఎలా బ్రో అప్లై చేయడం? అంటే అతను పిఎంఈజీపీ లోన్కి అప్లై చేయాలనుకుంటున్నారు, అతనికి ఓన్ హౌస్ కూడా లేదంట, సో ఎలా అప్లై చేయడం అని చెప్పేసి. బ్రదర్, మన పిఎంఈజీపీ లోన్కి అప్లై చేస్తున్నప్పుడు మీది లోన్ ఓన్ హౌసా రెంటెడ్ అని చెప్పేసి అని అక్కడ స్కోర్ కార్డులో ఉంటుంది. మనకి ఓన్ హౌస్ లేకపోయినా కానీ ఓన్ ల్యాండ్ ఉంటే లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి గోపాల దీక్షిత్ గారు అడుగుతున్నారండి, వడ్డీ ఎంత ఉంటుంది? అంటే మేము పిఎంఈజీపీ లోన్ అప్లై చేయడానికి
వడ్డీ ఎంత ఉండిద్ది అని చెప్పేసి అడుగుతున్నారు. బ్రదర్, మన పిఎంఈజీపీ లోన్కి అప్లై చేస్తున్నప్పుడు ఇయర్కి 12% ఇంట్రెస్ట్ పడుద్దని బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. అలాగే చార్టెడ్ అకౌంట్ గారు కూడా ఇయర్కి 12% ఇంట్రెస్ట్ పడుద్దని చెప్పారు. సో అదండి, పిఎంఈజీపీ లోన్కి 12% ఇంట్రెస్ట్ అయితే ఉండిద్ది. అఖిల్ గారు అడుగుతున్నారండి, ఈడిపి ట్రైనింగ్ ఆఫ్లైన్ లో పెట్టా, మళ్ళీ ఆన్లైన్ లో మార్చుకోవడం ఎలా? సో ఆన్లైన్ లో ఆప్షన్ ఓపెన్ కావట్లే. అంటే మీరు అప్లై చేసే ముందు, మనం ఫైనల్ సబ్మిట్ చేసే ముందు ఈడిపి ట్రైనింగ్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట. సో ఈడిపి ట్రైనింగ్ మనకి వాళ్ళు ఇస్తారనమాట. సో ఆఫ్లైన్ లో ఇస్తారా లేదంటే ఆన్లైన్ లో ఇస్తారా, మన ఆప్షన్ అయితే చూస్ చేసుకొని మనం అయితే ఫైనల్ సబ్మిట్ చేయాలి. అది మళ్ళీ మార్చడానికి కుదరదు అని చెప్పేసి అక్కడ వార్నింగ్ అయితే ఇచ్చిద్ది అనమాట. మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అఖిల్ గారు మీరు పిఎంఈజీపీ ఆఫీస్కి వెళ్ళి, సో మేమైతే ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటున్నాం ఈడిపి ట్రైనింగ్, మాకైతే ఆఫ్లైన్లో వద్దని చెప్పేసి చెప్పండి. సో వాళ్ళైతే మారుస్తారు కన్ఫామ్గా. మీరైతే వాళ్ళని అయితే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఆన్లైన్లో ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీకైతే ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వదు. అందుకే వార్నింగ్ చూపిస్తుంది అనమాట. అది సబ్మిట్ చేసే ముందు ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు మార్చడానికి అయితే ఉండదని చెప్పేసి వాళ్ళు అక్కడ చూపించింది, మెన్షన్ చేసి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భాషా గారు అడుగుతున్నారండి, మేము పిఎంఈజీపీ లోన్ అప్లై చేయాలనుకుంటున్నాము, మీ నెంబర్ ఉంటే ఇవ్వండి. సో మీరైతే మా నెంబర్ అయితే అడుగుతున్నారు. సో మేము ఇందాక ఆల్రెడీ చెప్పాము, మేము పిఎంఈజీపీ లోన్కి అప్లై చేయడం ఫస్ట్ టైము, ఇంకా మాకు లోన్ అయితే రాలేదు చేతికి. అండ్ మేము లోన్ వచ్చి అండ్ డైరీ ఫామ్ కూడా పెట్టి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నప్పుడు మా నెంబర్ అయితే అందరికీ ఇస్తామండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీరు పెట్టిన కామెంట్స్ అన్ని మేము చదివి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మాకు తెలియకపోయినా కానీ తెలుసుకొని మీకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం క్లియర్ అవుతాయి. మేము కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పేసి అనుకుంటున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి పిఎంఈజీపీ లోన్ అప్లై చేసే వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.